అమెరికన్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక ముస్లిం అతను ఒక సౌత్ ఏషియన్ అతను న్యూయార్క్ సిటీకి మేయర్గా అయ్యారు. న్యూయార్క్ అనేది జస్ట్ ఒక సిటీయే కదా, అసలు ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారు, అసలు ట్రంప్ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడు, ఎలాన్ మస్క్ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడు, అసలు ట్రంప్ ఎలాన్ మస్క్ వీళ్ళిద్దరూ అసలు ఈ జోహ్రాన్ మామ్దానిని ఎందుకు డిఫీట్ చేయాలనుకున్నారు, ఇవన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అసలు న్యూయార్క్ అనేది ఏంటంటే ఇట్స్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ సిటీ. అంటే న్యూయార్క్లోని టోటల్ నెంబర్ ఆఫ్ బిలియనీర్స్ 123 బిలియనీర్స్ ఉన్నారు. అంటే అది వరల్డ్లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బిలియనీర్స్ ఉన్న సిటీ న్యూయార్క్ సిటీ. న్యూయార్క్ సిటీలో ఉండే జనాలు అది వెల్తీ పీపుల్, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ మొత్తం వరల్డ్నే ఎఫెక్ట్ చేస్తాయి. సో అలాంటి న్యూయార్క్ సిటీకి మేయర్ అవడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు న్యూయార్క్ సిటీ మేయర్ అంటే ఓన్లీ వైట్ పీపుల్ లేదా రిచ్ పీపుల్తో కనెక్షన్స్ ఉన్న వాళ్ళే అయ్యేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ జోహ్రాన్ మామ్దాని ఇతను ఫస్ట్ ముస్లిం, ఫస్ట్ సౌత్ ఏషియన్ మేయర్. సో ఇతని గురించి మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. జోహ్రాన్ మామ్దాని ఇతను న్యూయార్క్ సిటీస్ ఫస్ట్ ముస్లిం అండ్ సౌత్ ఏషియన్ మేయర్. ఇతను 18th October 1991లో పుట్టాడు. అతను పొలిటికల్ వ్యూస్ ఏంటంటే డెమోక్రాటిక్ సోషలిస్ట్ అని అతను చెప్తుంటాడు. ఇంకో విషయం ఏంటంటే 2010sలో అతను ర్యాపర్లా కూడా ఉన్నాడట. సో అతను ఉగాండాలో పుట్టాడు. ఉగాండాలో పుట్టిన తర్వాత అతనికి 7 years అప్పుడు ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ వెళ్ళాడు. న్యాచురలైజ్డ్ అమెరికన్ సిటిజన్ 2018లో అయ్యాడు. ఓకే, ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే అతను ఇండియన్ డీసెంట్. అతను మదరు మీరా నాయర్. మీరా నాయర్ తెలుసుగా, ఒక సెలబ్రేటెడ్ ఫిల్మ్ డైరెక్టర్. అంటే ఆ మీరా నాయర్ మనకి మాన్సూన్ వెడ్డింగ్, నేమ్ సేక్ అనే బాలీవుడ్ మూవీస్ ఉన్నాయి కదా, అవి తీశారు ఆవిడ ఫిల్మ్ సర్కిల్స్లో చాలా పాపులర్. అతను ఫాదర్ ఏమో ప్రొఫెసర్ మహమూద్ మామ్దాని. అతను కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్లో టీచ్ చేస్తుంటారు. సో ఇద్దరు పేరెంట్స్ హార్వర్డ్ ఆలుమ్ని అట. సో అక్కడ మీట్ అయ్యి అలా మ్యారేజ్ చేసుకొని ఉంటారు. సో మామ్దాని అండ్ అతను వైఫ్ బ్రూక్లిన్ బేస్డ్ సిరియన్ ఆర్టిస్ట్, ఆవిడ పేరు రమాద్ వాజీ. వీళ్ళిద్దరూ హింజ్ అనే డేటింగ్ యాప్లో మీట్ అయ్యారు. పొలిటిక్స్లోకి రాకముందు ఇతను క్వీన్స్లోని హౌసింగ్ కౌన్సిలర్ లాగా వర్క్ చేశారట. అంటే లో ఇన్కమ్ హోమ్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎవిక్షన్ నోటీసులు వచ్చినప్పుడు అది అతను వాళ్ళ తరపున ఫైట్ చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఇతను వర్క్ చేసేవారు. సో ఇతను ప్రపోజల్స్ ఏంటంటే ఫ్రీ బస్ సర్వీస్ సిటీ వైడ్, ఇంకోటి రెంట్ ఫ్రీజెస్, అంటే రెంట్ స్టెబిలైజ్డ్ యూనియన్ బిల్ట్ హౌసింగ్ అని ఉంటుంది కొన్నిటికి, అక్కడ రెంట్ ఫ్రీజెస్. న్యూయార్క్ హిస్టరీలో చూసుకుంటే అంతకుముందు ఉన్న మేయర్స్ అందరూ బాగా రిచ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, బిజినెస్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇప్పటి వరకు ఒక ముస్లిము, ఒక సౌత్ ఏషియన్, ఒక ఆఫ్రికాలో పుట్టిన అతను మేయర్ కావడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. సో ఫస్ట్ టైం ఈ జోహ్రాన్ మామ్దాని మేయర్గా అయ్యాడు. సో అందుకే ఇది చాలా పెద్ద బ్రేకింగ్ పాయింట్ ఇది. ఎందుకంటే ఎప్పుడు ఆ వెల్తీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళ మేయర్స్ అందరూ ఎప్పుడు ఆ వెల్తీ బిజినెస్ ఇంట్రెస్ట్ని ఫేవర్ చేయడానికే వాళ్ళు మేయర్గా పనిచేసేవారు. కానీ ఇప్పుడేమో ఇతను మిడిల్ క్లాస్ పీపుల్, వర్కింగ్ క్లాస్ని రిప్రజెంట్ చేస్తూ ఇతను వచ్చాడు. అందుకే ఈ ట్రంప్కి వీళ్ళందరికీ ఇప్పుడు ఇతనంటే చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను పాలసీస్ ప్రో వర్కింగ్ క్లాసు, ప్రో మిడిల్ క్లాసు ఉన్నాయి, బట్ రిచ్ పీపుల్ మీద ట్యాక్స్ వేసేస్తాను అంటున్నాడు. సో రిచ్ పీపుల్ కంప్లీట్లీ ఇతనికి అగైనెస్ట్. ఇతను పాలసీస్ ఒకసారి చూద్దాం. ఫ్రీ బస్ సర్వీసు, రెంట్ ఫ్రీజెస్, తర్వాత గవర్నమెంట్ ఓన్డ్ గ్రోసరీ స్టోర్స్ అట, యూనివర్సల్ చైల్డ్ కేర్ ఫర్ చిల్డ్రన్ 6 weeks నుంచి 5 years ఉన్న చిల్డ్రన్కి యూనివర్సల్ చైల్డ్ కేర్ ఫ్రీగా, ఫ్లాట్ 2% ట్యాక్స్ ఫర్ న్యూయార్కర్స్. ఎవరైతే $1 million కన్నా ఎక్కువ ఎర్న్ చేస్తారో వాళ్ళకి 2% ట్యాక్స్ అట. ఎవరైతే అల్ట్రా రిచ్ ఉంటారో వాళ్ళ మీద ట్యాక్స్ వేయాలనుకుంటున్నాడు ఇతను. న్యూయార్క్ సిటీ అనేది వరల్డ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీస్. అక్కడ మీకు రెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఒక 1 bedroom అపార్ట్మెంట్ మాన్హట్టన్లో ఇప్పుడు నవంబర్ 2025లో $4,700. అంటే ఒకసారి చూడండి ఇండియన్ కరెన్సీలో చూస్తే ఎంత ఉంటుందో. అది ఇండియన్ కరెన్సీలో ఆ అమౌంట్ 4,26,000 రూపాయలు. చూడండి, మాన్హట్టన్లోని నవంబర్ 2025లో ఒక 1 bedroom అపార్ట్మెంట్ 4,20,000. అసలు ఎంత రెంట్ కట్టుకొని ఆ సిటీలో ఉండే జనాలకి అసలు ఎంత సఫర్ అవుతున్నారో ఒకసారి ఆలోచించండి. మనకి యాక్చువల్గా న్యూయార్క్ అనగానే అందరూ అక్కడ
హ్యాపీగా బతికేస్తున్నారు, అందరి దగ్గర డబ్బులు ఉంటాయి అని మనకి సినిమాల్లో చూస్తే అలా అనిపిస్తుంది. కానీ న్యూయార్క్ సిటీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే ఇదిగో ఈ మామ్దాని గారు చెప్తున్న ప్రకారం 1 in 4 పీపుల్ పావర్టీలో ఉంటున్నారట. 5 లక్షల కిడ్స్ రాత్రిపూట భోజనం చేయకుండా పడుకుంటున్నారట. సిటీలో రెంట్స్ అంత ఎక్కువగా ఉంటే ఉద్యోగం చేసి బతుకుతుంటారు కదా, అంటే 65% పాపులేషన్ అక్కడ రెంట్ల మీద బతుకుతున్నారు. ఓన్ హౌస్లు ఎక్కువ మందికి లేవు, అందరూ రెంట్లు కట్టుకునే బతుకుతున్నారు. మీకు రెంట్సే అంత ఎక్కువ ఉంటే మరి మిగతా ఎక్స్పెన్సెస్కి ఇంకా మనీ ఎక్కడ ఉంటుంది? సో న్యూయార్క్ సిటీలో బ్రతకడం అనేది చాలా కష్టమైపోతుంది జనాలకి. సో ఇదొక మెయిన్ ఇష్యూ మిడిల్ క్లాస్ పీపుల్కి. ఈ ట్రంప్, ఈ ఎలైట్ బిజినెస్ మెన్ వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు అసలు దీని గురించే మాట్లాడలేదు. సో ఇతను మాట్లాడాడు. ఇతను దీని గురించి మాట్లాడడం వల్ల అతను బాగా కనెక్ట్ అయ్యాడు జనాలకి. సో ఇతను గెలవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. తర్వాత ఇతను ఇంకా గ్రోసరీస్, చైల్డ్ కేర్, బస్సెస్ గురించి కూడా చాలా మాట్లాడాడు. ఇతను గవర్నమెంట్ ఓన్డ్ గ్రోసరీ స్టోర్స్ గురించి మాట్లాడాడు. జనరల్గా కార్పొరేట్ ఓన్డ్ గ్రోసరీ స్టోర్స్ ఉంటాయి కదా, అందులో కొంచెం మీకు కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అందులో ఎందుకు కాస్ట్ ఎక్కువ ఉంటాయంటే మీకు యాక్చువల్గా వాడు రెంట్ కట్టుకోవాలి, అవన్నీ ఉంటాయి. కానీ గవర్నమెంట్ ఓన్డ్ గ్రోసరీ స్టోర్స్ అయితే అది గవర్నమెంట్ ఓన్డ్ బిల్డింగ్ అయితే దానికి రెంట్ ఏమి ఉండదు కదా. సో అక్కడ కొంచెం కాస్ట్ అవి కొంచెం తగ్గుతాయని ఇతని ప్లాన్. పబ్లిక్ బస్సెస్ ఫ్రీ అంటే మోస్ట్ రైడర్స్కి జనరల్గా $3 ఉంటుంది టికెట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టికెట్ రేటు $3. సో అది ఫ్రీ చేసేద్దాం అనుకుంటున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇంకో ప్రాబ్లం, అక్కడ బస్సెస్ చాలా స్లోగా వెళ్తాయట. సో అది కూడా ఒక ప్రాబ్లం. సో దీనికి అయ్యే ఖర్చు ఇతను అంటున్నాడు $630 million ఏ ఇయర్ అవుద్ది అని అంటున్నాడు. బట్ మిగతా వాళ్ళు చెప్తున్న ప్రకారం $1 billion అయినా అవ్వచ్చు ఖర్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. కాస్ట్ ఆఫ్ చైల్డ్ కేర్ ఒకసారి ఆలోచించండి. న్యూయార్క్ లాంటి సిటీలో ఆల్రెడీ మీకు రెంట్ కొంటున్నారు అనుకోండి, 4 లక్షలు నెలకి వెళ్ళిపోతున్నాయి. ఇంకోటి మీ ఇంట్లో ఒక చైల్డ్ ఉన్నాడు అంటే ఒక 5 years లోపు అబ్బాయి కానీ అమ్మాయి కానీ 5 years లోపు చైల్డ్ ఉంటే అతనికి చైల్డ్ కేర్కి కూడా మీకు చాలా ఖర్చు అయిపోతుంది. సో చాలామంది ఏంటంటే న్యూయార్క్లో ఉండలేక సిటీ నుంచి బయటకు వచ్చేసి వేరే చోట ఉంటూ అక్కడ బతుకుతున్నారు. సో అది చాలా కష్టం మిడిల్ క్లాస్ పీపుల్కి. తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ అతను 11.5% చేద్దాం అనుకుంటున్నాడు. సో ప్రస్తుతానికి అది 7.25% ఉంది. సో కార్పొరేట్ ట్యాక్స్ ఇంక్రీజ్ చేస్తే ఈ బిజినెసెస్, ఇవన్నీ బిజినెస్ మెన్, వెల్తీ పీపుల్ వీళ్ళందరూ అప్సెట్ అవుతారు. అందుకే వీళ్ళు చాలా ట్రై చేశారు ఈ మామ్దాని గారు గెలవకుండా ఉండడానికి. బట్ అవన్నీ ఏం వర్కౌట్ అవ్వలేదు. మినిమం వేజ్ కూడా ఇంక్రీజ్ చేద్దామని మామ్దాని ఒక ఐడియా. ప్రస్తుతానికి $16 per hour ఉంది. దాన్ని $30 per hour చేద్దామని ఇతని గోల్. అసలు డొనాల్డ్ ట్రంప్కి మామ్దాని అంటే ఎందుకు ఇష్టం లేదంటే, డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ప్రో బిజినెస్ అంటుంటాడు, ఎప్పుడు రిచ్ పీపుల్కి ఫేవర్ చేద్దాం అనుకుంటాడు. బట్ మామ్దాని ఏంటి, ఇప్పుడు రిచ్ పీపుల్ మీద ట్యాక్స్ చేసేసి అది వెల్త్ని రీడిస్ట్రిబ్యూట్ చేద్దామని అతని ఐడియా. సో దీనికి డొనాల్డ్ ట్రంప్ అసలు ఒప్పుకోవట్లేదు. అసలు ఇతను ఎలా గెలిచాడు, అసలు ఎందుకు గెలిచాడు అనే విషయాల్లోకి వస్తే మీరు ఒకసారి ఇతను వీడియోలు చూడండి. సోషల్ మీడియా ఇతను చాలా తెలివిగా ఉపయోగించుకున్నాడు. అంటే వీళ్ళ మదర్ మీరా నాయర్ డైరెక్టర్ కదా, మేబీ ఆవిడ కూడా కొన్ని ఐడియాస్ ఇచ్చి ఉంటుందేమో, మనకు తెలియదు. బట్ ఇతను ఏంటంటే జనాల్లోకి వెళ్ళాడు. అంటే ఇప్పుడు మిగతా క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు డైరెక్ట్గా జనాలు కలిసి వాళ్ళతో మాట్లాడడం అవి చేయలేదు. ఇతను ఏంటంటే డైరెక్ట్గా జనాల్లోకి వెళ్ళి జనాల్ని ఇంటర్వ్యూ చేశాడు. కొంతమందిని అడిగాడు, మీరు ట్రంప్కి ఎందుకు ఓటేశారు, లేదా ట్రంప్కి ఎందుకు ఓట్ వేయలేదు, ఇంకా అసలు మీకు ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ అడిగాడు. సో ఈ వర్కింగ్ క్లాస్, మిడిల్ క్లాస్ పీపుల్, ఇంకా కొంతమంది పూర్ పీపుల్ వీళ్ళందరూ ఏం చెప్పారంటే వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఈ రెంట్ ఎక్కువ అయిపోతుంది, లేదా బస్ ఫేర్ ఎక్కువ ఉన్నది, బస్సు స్లోగా వెళ్తున్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పారు. తర్వాత ఇంకా గ్రాసరీ స్టోర్స్, చైల్డ్ కేర్, సో ఇవన్నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఒక మిడిల్ క్లాస్ పర్సన్ని ఎఫెక్ట్ చేసేవి. సో వీటి మీద ఇతను చాలా క్లియర్గా ఒక యాంబిషన్తో మాట్లాడాడు, ఇవన్నీ నేను సాల్వ్ చేస్తాను అని. బట్ మిగతా క్యాండిడేట్స్ ఉన్నారు కదా, ట్రంప్ సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ఐడియాలజీల గురించే మాట్లాడారు. అంటే రైట్ వింగ్ ఐడియాలజీ, లెఫ్ట్ వింగ్ ఐడియాలజీస్ గురించే, కానీ రియల్ ప్రాబ్లమ్స్ గురించి అంత క్లియర్గా మాట్లాడలేదు. రెంట్ ఫ్రీస్ గురించి మాట్లాడలేదు, రిచ్ పీపుల్ మీద ట్యాక్స్ వేద్దాం దాని గురించి మాట్లాడలేదు. న్యూయార్క్లో ఏంటంటే రిచ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. 125 బిలియనీర్స్ ఉన్నారు. ఇప్పుడు అంత బిలియనీర్స్ మీద
మీరు ట్యాక్స్ కనుక వేస్తే మీకు చాలా డబ్బులు వస్తాయి. అట్ ద సేమ్ టైం బిలియనీర్స్ అందరూ వాళ్ళ డబ్బులు వదులుకోరు అనుకోరు కదా, వాళ్ళెప్పుడు వాళ్ళ డబ్బులు ఇవ్వాలి అని అనుకోరు. సో మామ్దాని వచ్చి వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తే వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని మామ్దాని ఓడిపోవాలి అని చాలా మంది బాగా ట్రై చేశారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. జనాలకి ఇతను బాగా కనెక్ట్ అయ్యాడు. ఇతను సోషల్ మీడియా రీల్స్ చూడండి, అవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకోటి, ఇతను ఇంగ్లీష్లోనే కాకుండా హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఇంకా ఇతనికి వచ్చిన కొన్ని భాషల్లోని ఇతను క్లియర్గా చెప్పాడు. ఇంకోటి ఏంటంటే, పొలిటిక్స్ జనరల్గా చాలా మందికి బోరింగ్ అనిపిస్తుంది. ఇతను ఆ బోరింగ్ పొలిటికల్ విషయాలు కూడా చాలా క్లియర్గా ఎంటర్టైనింగ్ వీడియోస్తో చేస్తూ క్లియర్గా చెప్పాడు. అంటే అతని కమ్యూనికేషన్ స్కిల్స్ అవి బాగున్నాయి, చాలా ఫ్రెండ్లీ అపియరెన్స్తో, స్మైల్స్తో అంతా. ఇంకోటి, బాలీవుడ్ సాంగ్స్ అవి యూజ్ చేసి కూడా చాలా రిలేటబుల్గా కనిపించాడు జనాలకి. అమెరికన్ పొలిటిక్స్ని మీరు కనుక ఫాలో అయినట్టయితే మీరు చూసే ఉంటారు. ఆ రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ, వీటి గురించి యాక్చువల్గా అసలు రైట్ వింగ్ అంటే ఏంటి, లెఫ్ట్ వింగ్ అంటే ఏంటి, దీని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. బట్ మీరు రీసెంట్గా చూసినట్టయితే ట్రంప్ ఎలక్షన్ అప్పుడు అతను రైట్ వింగ్ ఎజెండాతో వచ్చాడు. అతను క్లియర్గా కొన్ని చెప్పాడు. కానీ డెమోక్రాట్స్కి మాత్రం ఒక క్లియర్ కట్గా ఏమీ లేదు ఇప్పటివరకు. బట్ ఇప్పుడు మామ్దాని వచ్చి అది కొంచెం చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇతనికంటూ ఒక క్లియర్ కట్ విజన్ ఉంది. ఇతను క్లియర్ కట్ గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళని సాల్వ్ చేయాలి అన్న ఏంతో ఇతను వచ్చాడు పొలిటిక్స్ లోకి. ఇప్పుడు మేయర్ గా కంటెస్ట్ చేశాడు, గెలిచాడు. సో ఆ క్లియర్ కట్ విజన్ జనాలకి కనిపించింది, అందుకని ఇతను ఈజీగా గెలిచాడు. చాలా మంది ఇతన్ని స్టాప్ చేయడానికి ట్రై చేసినా కానీ చాలా ఫుల్ మొత్తం బ్యాడ్ మౌతింగ్ చేశారు ఇతన్ని. అంటే ఇతను ముస్లిం కదా, సో ముస్లిం అయితే ఇంకా ఫుల్ ఇంకా ఏంటి, ఇంకా న్యూయార్క్ ఇంకా అప్పుడు సెప్టెంబర్ 2001లో అటాక్స్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఇంకో అటాక్ అయిపోద్ది. ఇతను ముస్లిం, ఇతన్ని డిపోర్ట్ చేసేయాలి. ఈ మాగా ఫ్యాన్స్ ఉంటారు కదా, ట్రంప్ ఫ్యాన్స్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఫ్యాన్స్, వీళ్ళందరూ ఇతను ఫుల్ హేట్ చేశారు. చాలా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారు, చాలా చేశారు. అయినా సరే ఇతను గెలిచాడు. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఒక ముస్లిము న్యూయార్క్ సిటీ మేయర్ అవడం అనేది చాలా అరుదు. సో అది కూడా ఒక సౌత్ ఏషియన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అసలు ఈ మేయర్ ఆఫ్ న్యూయార్క్ సిటీ అంటే ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ న్యూయార్క్ సిటీకి బడ్జెట్ ఎంతో తెలుసా? $115 బిలియన్. చూడండి ఎంత ఎక్కువ అమౌంట్. న్యూయార్క్ అనేది అమెరికాలోని, యుఎస్ఏలోని లార్జెస్ట్ సిటీ. పాపులేషన్ 8.5 మిలియన్ పీపుల్. ఇంకోటి, ఎంప్లాయీస్ 3,25,000 ఎంప్లాయీస్ ఉన్నారు మేయర్ అడ్మినిస్ట్రేషన్లో. సో మేయర్ అనేవాడు ఏంటంటే, ఇతను కంట్రోల్లో మొత్తం చాలా ఉంటాయి. పోలీస్ ఉంటుంది, ఫైర్, శానిటేషన్, ఎడ్యుకేషన్, హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్, మేజర్ పాలసీ డెసిషన్స్ ఇతనే తీసుకుంటాడు. ఇతను తీసుకునే పాలసీస్లో డెసిషన్ వల్ల మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అవుతారు. రిచ్ పీపుల్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఇదిగో రిచెస్ట్ 1% మీద ఇతను ట్యాక్స్ వేద్దాం అనుకుంటున్నాడు. సో దీనివల్ల ఏంటంటే, ఇప్పుడున్న రిచ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు భయపడుతున్నారు. కొంతమంది ఏంటంటే న్యూయార్క్ వదిలేసి బయటికి వెళ్ళిపోదాం అన్న ప్లాన్స్లో కూడా ఉన్నారు. అందుకే యాక్చువల్గా డొనాల్డ్ ట్రంప్కి మామ్దాని అంటే ఇష్టం లేదు. సో డొనాల్డ్ ట్రంప్ దృష్టిలో మామ్దాని ఒక కమ్యూనిస్ట్ అంటే ఏంటంటే, వాళ్ళ బిజినెస్కి ఎగెనెస్ట్గా ఉంటారు. వాళ్ళ బిజినెస్లు సరిగ్గా అవ్వు, ఎకనామీ పడిపోతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఆ వర్కింగ్ క్లాస్, మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళు కూడా బతకాలి కదా. ఎంతసేపు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు రిచ్ పీపుల్ గురించే, బిజినెస్ వాటి గురించి ఆలోచిస్తాడు కానీ వెల్ఫేర్ గురించి ఎక్కువ ఆలోచించడు డొనాల్డ్ ట్రంప్. మామ్దాని వచ్చి వెల్ఫేర్ గురించి, వాటి గురించి క్లియర్ కట్గా మాట్లాడాడు. దానివల్ల అతను గెలిచాడు. సో ఇక్కడ ఏంటంటే క్లాష్ మనకి పొలిటికల్ ఐడియాలజీలో ఉంది, క్లాష్ ఎకనామిక్ ఇంట్రెస్ట్లో ఉంది. ఇంకోటి ఏంటంటే కంట్రోల్. ఆ కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంటుంది? అమెరికాస్ మోస్ట్ పవర్ఫుల్ సిటీస్ న్యూయార్క్ని కంట్రోల్ చేసే పవర్ ఎవరి చేతుల్లో ఉంటుంది? దీని మీద కూడా క్లాష్. సో అందుకే ఈ ట్రంప్, ఎలాన్ మస్క్ కూడా చాలా ట్రై చేశారు మామ్దానిని ఆపడానికి. బట్ అతను ఎవరో ఆపలేకపోయారు.